దీని పక్కన ఉన్నది 2/1. So therefore we can apply the multiplication. So you can multiply first row and first column, second row and first column. If you multiply that, 12 minus 6, 3 plus 1. So therefore the C coordinate vector of small x with respect to basis C is given by 12 minus 6 ante 6, 3 plus 1 ante 4. 6, 4. Therefore x over c is equal to మీకు డయాగ్రామ్ లో కూడా మీకు రిప్రజెంట్ చేస్తాను చూడమ్మా. x over c is equal to ఫిగర్ 2 లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్మాల్ x అనే వెక్టార్ ఉంది కదా ఇక్కడ మీకు. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ ఫిగర్ 2 లో స్మాల్ x అనేది ఉంది. ఎక్స్ ని మనం ఎలా రీచ్ అవుతామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ని మనం ఎలా రీచ్ అవుతాం ఫిగర్ 2 లో. దిస్ వన్ ఇస్ ద ఫిగర్ 2. ఈ ఫిగర్ 2 లో స్మాల్ x ని హౌ వీ కెన్ రీచ్ ఇస్ ఫ్రమ్ దిస్ ఆరిజిన్. సో వీ హ్యావ్ టు ట్రావెల్ త్రూ 6C1. I can mention in the highlighter format. Okay, so I highlighter ని యూజ్ చేస్తున్నా చూడండి. highlighter. ఓకే, ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఫస్ట్ మనం ఎలా ట్రావెల్ అవుతామంటే ఫ్రమ్ ఆరిజిన్ టు 6C1 అనే పాయింట్ కి రీచ్ అవుతాం. ఆ 6C1 అనే పాయింట్ నుంచి ఎక్స్ కి రీచ్ అవ్వాలంటే మళ్ళీ మనం అప్వర్డ్ ట్రావెల్ చేయాలి. ఫస్ట్ ఏమో 6C1 రీచ్ అవ్వాలి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ డైరెక్ట్ ఇట్లా కూడా ట్రావెల్ అవ్వచ్చు కదా అని. అలా ట్రావెల్ అయితే మీకు అక్కడ ఆ రోస్ కాలమ్స్ ని మనం యూజ్ చేసుకోమన్నమాట. రోస్ కాలమ్స్ అంటే ఏంటంటే అవి యూనిట్ వెక్టర్స్ అన్నమాట. సో దేర్ ఫోర్ రిగార్డింగ్ దోస్ వెక్టర్స్ ఓన్లీ మనం ఫాలో అవ్వాలి. ఎట్లా పడితే అట్లా పోవద్దు రూట్. సో మనకి రోడ్లు ఎలా ఉంటే అలా ట్రావెల్ చేస్తాం కాబట్టి. ఓకే, సో దేర్ ఫోర్ ఫస్ట్ మనం ఆ స్మాల్ ఎక్స్ అనే వెక్టర్ ని రీచ్ అవ్వాలంటే ఫ్రమ్ ఆరిజిన్ నుంచి 6C1 కి ట్రావెల్ అవుతాం. 6C1 నుంచి మనము ఎక్స్ అనే ట్రావెల్ వరకు. 6C1 అనేది ఏమో డౌన్వర్డ్స్ ఉంది, అదేమో అప్వర్డ్. డౌన్వర్డ్ అంటే మనం ఏం రాస్తాం 6C1 ప్లస్ అప్వర్డ్ అంటే అప్వర్డ్ లో మనకి ఏముంది 4C2. అప్వర్డ్ ఆరిజిన్ నుంచి అప్వర్డ్ మనకు 4C2 ఉంది కాబట్టి ఆ ప్యాంట్ ని మనం 4C2 అని రాస్తాం. ఓకే, సో దేర్ ఫోర్ డౌన్వర్డ్ లోనేమో మనకు పాయింట్ 6C1 అని రాస్తాం. 6C1 ప్లస్ అప్వర్డ్ లోనేమో ఆ పాయింట్ మనకి ఎంత డిస్టెన్స్ లో ఉంది 4C2. ఎందుకంటే ఈ పాయింట్ కి మనం అప్వర్డ్ లో ఆరిజిన్ నుంచి 4C2 అనే పాయింట్ ఎంత దూరంలో ఉందో 6C1 నుంచి ఎక్స్ అనే పాయింట్ కూడా అంతే డిస్టెన్స్ లోనే ఉంటుందని దాని మీనింగ్. సేమ్ ఇదే కదా మనకు వచ్చింది 6C1 ప్లస్ 4C2 కదా ఇక్కడ వచ్చింది మనకు. సో ఇది 6C1 ప్లస్ 4C2. దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే 6 into C1 ప్లస్ 4 into C2 విత్ రెస్పెక్ట్ టు బేసిస్ C1 C2. చూసారా, ఇక్కడ వచ్చిన ఒక వెక్టార్ ని ఒక డయాగ్రామాటిక్ ఫార్మాట్ లో మనం ఎలా రిప్రజెంట్ చేసాము అది. సో ప్రీవియస్ గా ఇంతకు ముందు ఇచ్చిన ఫస్ట్ ఫిగర్ ఏంటంటే స్మాల్ ఎక్స్ అనేది స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3B1 ప్లస్ B2 అని ఇచ్చారు కదా ప్రాబ్లం లో. ఫిగర్ 1 ఏంటంటే స్మాల్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ బి. ఫిగర్ 2 అంటే స్మాల్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ సి. క్లియర్ గా అర్థమైంది కదా. ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు లీనియర్ కాంబినేషన్ ఎలా రాస్తాం, ఆ లీనియర్ కాంబినేషన్ జామెట్రిక్స్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది అది. దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ వెక్టర్ ఫ్రమ్ C to B. Okay, so that is the heading. The change of coordinate matrix from C to B is given by the direct formula we are writing. Okay, so that is taken as equation number 2. The change of coordinate matrix from B to C equal to the change of coordinate matrix from B to C whole inverse. Okay, so therefore that is taken as equation number 2. So therefore the change of coordinate matrix from B to C is given by equation amma idi manaku. Since in the previous theorem we discussed that the coordinate vector of small x with respect to C is equal to the change of coordinate vector from B to C into the coordinate vector of small x with respect to capital B. So now already we have derived this value and this value. Okay, now our aim is we have to derive this middle value. Okay, so ఆ మిడిల్ వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ మిడిల్ వాల్యూ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ వెక్టార్ ఫ్రమ్ B to C. దాన్ని నేను ఏం రాస్తున్నా అంటే ఈ ఫార్మాట్ లో. దానికి మీకు వాల్యూ ఉంటది కదా, అక్కడ ఏముంటది వాల్యూ B1 over C, B2 over C. సో ఈ ఫార్మాట్ లో మీకు ఈక్వేషన్ ఉంటుంది B suffix n over C అని. అక్కడ ఎన్ని BNలు ఉంటే అన్ని. సో ఇక్కడ మనకు ఓన్లీ 2నే కాబట్టి 2నే తీసుకుంటాం. B1 over C, B2 over C. So substitute the values of B1 over C ante first column matrix 4 1 and B2 over C ante column matrix -6 1. అది మనకు
యూనిక్ 2x2 వెక్టర్ అన్నమాట, 2x2 మ్యాట్రిక్స్. They are not asking this matrix. They are asking from C to B. C to B అంటే రివర్స్ లో substituting the above matrix in equation number 2. Equation number 2 RHS లో substitute చేసాం అనుకోండి. So therefore the change of LHS is the change of coordinate matrix from C to B equal to, so total మనకి ఏదైతే ఈక్వేషన్ నెంబర్ 2 లో, ఈ ఈక్వేషన్ నెంబర్ 2 ఇక్కడ ఉంది కదా, ఈ ఈక్వేషన్ నెంబర్ 2 లో ఈ ప్లేస్ లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఇన్ దిస్ ఫార్మ్. దట్ ఈస్ ద 2x2 మ్యాట్రిక్స్ అమ్మ. హోల్ ఇన్వర్స్. ఓకే, హోల్ ఇన్వర్స్. దిస్ టోటల్ మ్యాట్రిక్స్ ఏంటి మనకు, P ఫ్రమ్ B టు C. ఆ B టు C కి హోల్ ఇన్వర్స్ కాబట్టి ఇక్కడ కూడా మ్యాట్రిక్స్ కి హోల్ ఇన్వర్స్ అని చెప్పేస్తాం. సో యు నో వెరీ వెల్ హౌ టు డిటర్మైన్ ద ఇన్వర్స్ ఆఫ్ 2x2 మ్యాట్రిక్స్. A inverse is equal to adjoint A by det A. So this one is the det A, 1 by AD minus BC. Here A T 4 into 1 minus B into C minus 6 into 1 by into. సో అడ్జాయింట్ ఏ అంటే మనం ఏం రాస్తాం, 2x2 కి AD. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ABCD అనే మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి అమ్మా. దిస్ మ్యాట్రిక్స్, దీనికి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to AD ABCD. అడ్జాయింట్ ఏ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, యు నో వెరీ వెల్, D కి A కి ప్లేసెస్ రీప్లేస్ చేస్తాం, మైనస్ B కి C కి సైన్ చేంజ్ చేస్తాం. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, 1 ప్లేస్ లో 4 వచ్చింది, 4 ప్లేస్ లో 1 వచ్చింది. అండ్ -6 ఉంటే +6 అయింది, +1 ఉంటే -1 అయింది. జస్ట్ వాల్యూస్ ని ఇంటర్చేంజ్ చేస్తాం. దిస్ ఇస్ ద అడ్జాయింట్ మ్యాట్రిక్స్. దిస్ వన్ ఇస్ ద డిటర్మినెంట్. యు నో వెరీ వెల్. సో వాటిని మల్టిప్లై చేసుకుంటే మీకు డెట్ వాల్యూ ఎంత వచ్చిందో, మీకు డెట్ వాల్యూ ఈస్ 1/10 ఇంటూ డిటర్మినెంట్ వాల్యూ 10 అమ్మ. అది మనకు 1/det A ఉంటది కాబట్టి అలా రాస్తాం. ఓకే, 1/det A అంటే 1/10 ఇంటూ అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ 1 6 -1 4. సో 10 తోటి మీరు మల్టిప్లై చేసుకుంటే 1/10 6/10 -1/10 4/10. సో దాన్ని మీరు ఫ్రాక్షన్ లే కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, 0.1 0.6 -0.1 0.4. సో దట్ ఈస్ ద ఏమంటాం, ఇది ది చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C టు B. రివర్స్ లో చదవాలి దాన్ని. C టు B అని ఆరో మార్క్ B కి ఉంది కాబట్టి ఫ్రమ్ C టు B అని చదువుతాం. సో దేర్ఫోర్ ఇన్ దిస్ ఫార్మాట్. ఫ్రమ్ B టు C అయితేనేమో ఇది 2 మ్యాట్రిసెస్ వచ్చాయి. ఇదే లెక్చర్ లోనే మనకు 2 మ్యాట్రిసెస్ కవర్ అయ్యాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ వచ్చాయి కదా. XC అంటే ఎంత వచ్చిందమ్మా మనకు, XC మీకు ఎంత వచ్చింది, 64 వచ్చింది. 64 వచ్చింది. 64 is equal to P from B to C ఎంత వచ్చిందమ్మా, 4 -6 1 1. అండ్ XB ఎంత వచ్చింది, X ఓవర్ బేసిస్ క్యాపిటల్ B. X ఓవర్ బేసిస్ క్యాపిటల్ B 3 1 వచ్చిందా. సో దేర్ఫోర్ 3 1. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేద్దాం. సో 4 3s are 12 -6 1 3s are 3 1 1 0. సో దేర్ఫోర్ మనకి ఏమొచ్చిందంటే 12 - 6 అంటే మనకి ఎంత వస్తుందమ్మా, 6. 3 + 1 అంటే 4. సో దేర్ఫోర్ LHS is equal to RHS కదా. LHS అంటే మనకి ఎంత వచ్చింది, 6 4. RHS కూడా మనకు 6 4. సో దేర్ఫోర్ మన కండిషన్ సాటిస్ఫై అయిందా. సిమిలర్ గా మీరు ఏం పని ప్రూవ్ చేసుకోవచ్చు అంటే, ఈ మ్యాట్రిక్స్ ని ఆ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రీవియస్ థీరమ్. మీకు ఎగ్జామ్ లో ఇఫ్ యూ గెట్ ద సేమ్ క్వశ్చన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టైం, అన్ని క్వశ్చన్స్ మీరు నల్ స్పేస్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అవి చేశారు కదా, మీకు టైం ఉంటే సో ఇట్లా మీరు వెరిఫై చేసుకోవచ్చు టు గెట్ ద క్లారిటీ. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, పాస్ అవుతారా లేదా అని. చాలా మంది రాసినామంటారు కానీ ఫుల్ మార్క్స్ రావు, ఫెయిల్ అవుతారు కూడా కొంతమంది. కరెక్ట్ రాయడం అందరు రాస్తారు కానీ కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. నువ్వు ప్రాసెస్ లో మిస్టేక్ చేసిన ప్రాబ్లం లేదు కానీ ఆన్సర్ అనేది కరెక్ట్ రావాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, సో therefore, so in this format we have to find out the change of B coordinate vectors of any basis, okay, with respect to B and C. So this is the total explanation of this lecture, Amma. I hope you understood this lecture very well. In the next lecture we are coming with another interesting topic. So make a perfect practice, prepare well. Until bye, thank you.